ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనము. అటువలనే పురుషులను కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ప్రియులరా, ఇక్కడ పురుషుడు, స్త్రీ, సంఘము, యేసుక్రీస్తు వారు, ఇలా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ప్రియమైన వల్లరా, స్త్రీలకు చెప్పవలసినవి స్త్రీలకు చెప్పబడుతున్నాయి, అలాగే పురుషులకు చెప్పబడవలసినవి పురుషులకి చెప్పబడుతున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించాడు. సంఘమును ఎంతగానో ప్రేమించి ఆ సంఘమును రక్షించే వ్యక్తిగా ఉన్నాడండి. అలాగే ప్రతి గృహ నాయకుడికి తన కుటుంబాన్ని ప్రేమించాలి, తన భార్యను, తన బిడ్డలను ప్రేమించాలి. ప్రేమిన వల్లరా, ఎందుకంటే తన గృహమునకు తను యజమానిగా ఉన్నాడు కాబట్టి ఆ గృహము సంక్షేమంగా ఉండాలని, ఆ గృహము ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఉండాలని, ఆ గృహమును సంరక్షించే బాధ్యత పురుషుడి మీద ఉన్నదని. కావున ఈ ఉదయకాలమందు ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రతి గృహములో కూడా ప్రేమ అనేది ఉండాలి. ఆ ఇంటి నాయకుడు ఆ కుటుంబం అంతటినీ కూడా ప్రేమించాలి. మొదటిగా ప్రేమ కలిగి ఉండాలండి. ఎందుకంటే ప్రేమ అనేది చాలా చాలా బలమైనది కాబట్టి. అంతేకాకుండా ఆ కుటుంబం అంతా కూడా ఒకరి మాట ఒకరు వినువారిగా ఉండాలి. ఎప్పుడైతే మాట లక్ష్య పెడుతున్నామో వెంటనే మనము లోబడే స్వభావానికి వస్తాం. ఇక్కడ ఇంటి యజమానురాలు మాత్రమే లోబడి ఉండటము కాదు, అందరూ కూడా లోబడే స్వభావాన్ని కలిగి ఉండాలి. చూడండి, ఏ ఇంటికి అయితే గృహనాయకుడు సరి అయిన నాయకత్వం చేస్తాడో ఆ కుటుంబం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటుందండి. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఎన్నో కుటుంబాలకి మాదిరికరముగా ఉంటుంది. కావున గృహనాయకుడిగా ఉన్న వారందరూ కూడా వారి పనులు ఖచ్చితంగా చేయవలసిందే, వారి బాధ్యత వారు తీసుకోవాల్సిందే. కొన్ని గృహాలలో చాలామంది గృహనాయకులుగా ఉన్నవాళ్ళు బాధ్యతలు తీసుకోరండి. కానీ దేవుడు నిన్ను పురుషుడుగా ఎందుకు నియమించాడు, ఒక స్త్రీకి దేవుడు నిన్ను ఎందుకు శిరస్సుగా నియమించాడు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. కావున మరి గృహనాయకుడిగా చేయవలసిన పరిపాలన చేయాల్సిందే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.